వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మీ వెబ్సైట్ని లేదా బ్లాగ్ స్పాట్ని లేదా యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళు ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసి సో అక్కడ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అమౌంట్ అనేది పే చేసి. సో అలా పే చేసి ప్రమోట్ చేసుకోకుండా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. సో కొంతమందికి తెలీదు ప్రమోట్ అంటే ఏంటో. మీరు మీ వెబ్సైట్ని లేదా బ్లాగ్ని యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేశారంటే మీకు విజిటర్స్ కౌంట్ అనేది పెరిగిద్ది. ఓకేనా, నెంబర్ ఆఫ్ విజిటర్స్ కౌంట్ అనేది పెరిగిద్ది. సో మీకు విజిటర్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో ఫ్రీగా ప్రమోషన్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తా. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పే చేశాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ పేజ్కి వస్తారు. సో మీరు ఇక్కడ చూస్తే మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్స్లో మీరు ఏ వెబ్సైట్ క్రియేట్ చేసినా, ఏ వెబ్సైట్ మీద క్లిక్ చేసినా మీరు వాటిలో ఫ్రీగా మీ లింక్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేద్దాం మనం. సో వీటిల్లో ప్రతి ఒక్కటి వర్క్ చేసితే అది మీ ఇష్టం, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ www.clickindia.com ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ ఏ ఫ్రీ యాడ్ అని ఉంది టాప్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ లొకేషన్ అంటుంది. లొకేషన్ అంటే మీరు మీ బ్లాగ్ స్పాట్ని లేదా వెబ్సైట్ని లేదా యూట్యూబ్ ఛానల్ని ఏ కంట్రీలో మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీది లొకేషన్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఓకేనా, మీరు ఆటోమేటిక్గా ఫారెన్ వాళ్ళని టార్గెట్ చేశారంటే వాళ్ళు మీ బ్లాగ్ స్పాట్ని విజిట్ అవుతారు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ని చూస్తారు, ఆటోమేటిక్గా మీకు రెవెన్యూ అనేది పెరిగింది. ఎందుకంటే అక్కడ డాలర్స్, ఇక్కడ రూపీస్ కాబట్టి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లొకేషన్ న్యూయార్క్ అని సెలెక్ట్ చేద్దాం. ఓకేనా, నేను నా బ్లాగ్ స్పాట్ని న్యూయార్క్లో నేను టార్గెట్ చేస్తున్నాను, యునైటెడ్ స్టేట్స్లో. తర్వాత ఏం చేస్తారంటే సెలెక్ట్ కేటగిరీ అంటుంది, లేకపోతే మాన్యువల్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మాన్యువల్ మీద క్లిక్ చేశాక మీరు సెలెక్ట్ కేటగిరీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు సంబంధించింది ఇక్కడ ఉండదు. సో సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు మనకు సంబంధించింది ఏం లేదు. ఏం చేస్తారంటే ఐటీ ఆర్ కంప్యూటర్ సర్వీసెస్ మీద సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మరలా సెలెక్ట్ సబ్ కేటగిరీ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ సర్వీసెస్ మీద సెలెక్ట్ చేయండి. సో అది మీరు ఏది సెలెక్ట్ చేశారని కాదు ఫ్రెండ్స్, మీరు మాత్రం సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. లేకపోతే వేరే సెలెక్ట్ చేశారంటే ఎక్కువ మంది క్లాసిఫైడ్ వెబ్సైట్స్ని జాబ్స్ కోసం లేదా ఏదైనా బై చేయాలనుకొని విజిట్ అవుతూ ఉంటారు. మీరు వాటిలో పోస్ట్ చేశారంటే అది ఇన్వాలిడ్ కింద అయిపోయింది. సో ఒకవేళ వాళ్ళు విజిట్ అయినా కానీ వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదు సో వెబ్సైట్తో. అందుకని మీరు ఏ కాడికి సర్వీసెస్లోనే పోస్ట్ చేయండి. తర్వాత యాడ్ టైప్ అని అడుగుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ సర్వీస్, ఐఎమ్ ఆఫరింగ్ ఏ సర్వీస్ అని. ఐఎమ్ ఆఫరింగ్ ది సర్వీస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రైజ్ అడుగుతుంది, ప్రైజ్ 0 పెట్టేసేయండి. సో టైటిల్ అడుగుతుంది, మన బ్లాగ్ స్పాట్ టైటిల్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఏదైనా బ్లాగ్ స్పాట్ అని కాదు, మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ టైటిల్, యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ టైటిల్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత డిస్క్రిప్షన్ ఎంటర్ చేయమండి. సో డిస్క్రిప్షన్ అనేది మీరు చాలా బాగా ఎంటర్ చేయాలి. సో డిస్క్రిప్షన్ చూసి ఎవరైనా విజిటర్స్ మీది విజిట్ అవుతారు, వెబ్సైట్ ఏదైనా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ మాత్రం చాలా నీట్గా ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇచ్చాను ఫైండ్ టెక్నాలజీ న్యూస్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పేసి. సో కింద మీరు ఏం చేస్తారంటే మీ బ్లాగ్ స్పాట్ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన తర్వాత కింద థ్యాంక్ యూ అని ఏదో ఒకటి టైప్ చేయండి. సో నేను ఏదో మీకు శాంపుల్గా చూపిస్తున్నాను, అది మీ ఇష్టం. డిస్క్రిప్షన్ అనేది మీరు ఎలా ఇచ్చుకుంటారో, మీకు కావాలంటే ఎంత పొడిగానే ఇచ్చుకోండి, ఎన్ని లెటర్స్ అయినా ఎంటర్ చేసుకోండి, అది మీ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది. తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మెయిల్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం. మనం న్యూయార్క్ని టార్గెట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తారంటే పోస్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పాస్వర్డ్ పెట్టుకోవడం మర్చిపోయాం. ఓకేనా, సో ఏదైనా కానీ పాస్వర్డ్ ఒకటి జెన్యూన్ది పెట్టండి. తర్వాత పోస్ట్ మై యాడ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పోస్ట్ మై యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకుంటుంది. వెరిఫై మొబైల్ గివ్ us a మిస్డ్ కాల్. సో ఈ నెంబర్కి విజిట్ కాల్ ఇవ్వమంటున్నారు. ఓకేనా,
లేదా గెట్ ఓటీపీ SMS మీద క్లిక్ చేద్దాం. ఇదైతే మనకి సింపుల్. తర్వాత ఓకే ఓటీపీ వచ్చినట్టుంది. మొబైల్లో ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్లో చూసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఓటీపీ కూడా ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చింది. సో మనది ఇప్పుడు మన పోస్ట్ అనేది ర్యాంకింగ్ ఫస్ట్ లో ఉందంట. సో కరెంట్లీ ర్యాంకింగ్ ఫస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు పక్కన ఎడిట్ యాడ్ అని ఉంది, డిలీట్ యాడ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎడిట్ యాడ్ అని ఉంది, డిలీట్ యాడ్ ఉంది. ఎడిట్ యాడ్ మీద నొక్కితే మీరు మీ లొకేషన్ మార్చుకోవచ్చు అండ్ మీ కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా కానీ ఈ డిస్క్రిప్షన్ చూసారంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు అండ్ వాళ్ళు డైరెక్ట్గా మీ బ్లాగ్ స్పాట్కి రీడైరెక్ట్ అవుతారు. మనం న్యూయార్క్ కంట్రీని టార్గెట్ చేసాం. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో అన్ని వెబ్సైట్స్లో మీరు మీ బ్లాగ్ స్పాట్స్ని లేదా వెబ్సైట్స్ని లేదా యూట్యూబ్ ఛానల్స్ని పోస్ట్ చేయండి. పోస్ట్ ఏ ఫ్రీ యాడ్ మీద క్లిక్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ చేయడం ద్వారా మీరు కంట్రీస్ని టార్గెట్ చేసుకొని మీకు నెంబర్ ఆఫ్ విజిటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు, గ్యారంటీగా పెరుగుతారు ఫ్రెండ్స్, దానిలో డౌటే లేదు. ఓకేనా? ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. మీరు ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్సే కాదు, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్స్ అన్నిట్లో ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసుకొని మీ బ్లాగ్ స్పాట్కి లేదా వెబ్సైట్కి లేదా యూట్యూబ్ ఛానల్స్కి లేదా ఇంకా ఏమైనా ఉంటే మీరు వాటికి సో విజిటర్స్ అనే వాళ్ళని పెంచుకోవచ్చు. ఓకే, మీరు ఏ కాడికి ఇంగ్లీష్లో కనుక పెట్టుంటే మీ వెబ్సైట్స్ బ్లాగ్ స్పాట్స్ని మీరు ఫారిన్ కంట్రీస్ని టార్గెట్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ డాలర్స్ కాబట్టి. ఫ్రెండ్స్, నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు అఫిలియేట్స్ ప్రోగ్రామ్ గురించి చెప్తా. సో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది ఒక జెన్యున్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఓకేనా ఫ్రెండ్స్? అఫిలియేట్ ప్రోగ్రామ్స్ చాలా టైప్స్ ఉంటాయి. నేను ఆ టైప్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. మీకు కనుక అఫిలియేట్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా అర్థమైందంటే మీరు దాంట్లో మంత్లీ lakhs of rupees ఎర్న్ చేసుకోవచ్చు. మీరు కనుక కష్టపడ్డారంటే అఫిలియేట్ ప్రోగ్రామింగ్లో మీరు lakhs of rupees ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను అఫిలియేట్ ప్రోగ్రామింగ్ గురించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చితే కనుక లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేస్తే పోయేదేం లేదు, లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై.